మందకృష్ణ మాదిగ గారు మరి తెలిసి ఉండి మాట్లాడారో తెలియక మాట్లాడారో అది అవగాహన లేక మాట్లాడినని మేము భావిస్తున్నాము. వారికి ఒకటే చెప్తున్నాము, అందరూ బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలనే ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. ఆ జాతిని మీరు కించపరచం. మేము కూడా మీరు ఒకసారి మీరు సాధించినప్పుడు వచ్చి మేము మిమ్మల్ని ఆశీర్వదించాం, వీడియోలో కూడా ఉన్నది. మిమ్మల్ని అందరూ కూడా మీ జాతి కూడా మిమ్మల్ని అభినందించింది. ఎందుకంటే ధర్మం వైపు ఉండి బ్రాహ్మణ జాతి మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వము భూపదీప నైవేద్యంలో అన్ని కులాల వారికి కూడా అవకాశం కల్పించింది అర్చకత్వం. మేము అప్పుడు ఏం వ్యతిరేకించలేదు. మీరు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తప్పుగా వర్తిస్తున్నారు? కాబట్టి ఈ విషయాన్ని మీరు లోతుగా అధ్యయనం చేసి మాట్లాడండి. మనం ఎప్పుడైనా అందరూ బాగుండాలని కోరుకునే బ్రాహ్మణ జాతి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మరొకసారి హెచ్చరిస్తూ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీ బాధ్యత కూడా ఉంటది. మాకు కూడా అట్రాసిటీ కేసు ఇవాళ మందకృష్ణ మాదిగ మాట్లాడి రేపు ఇంకొకరు వచ్చి మాట్లాడతారు. భయం అనేది ఉంటే మాకు కూడా ఒక రక్షణ కవచంలో ఒక అట్రాసిటీ కేసు వెంటనే ప్రభుత్వం కూడా ఏర్పాటు, అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైన రాబోయే రోజుల్లో డిమాండ్ చేస్తాం. మేము చాలా ఆందోళనగా బ్రాహ్మణ జాతి మొత్తం ఆందోళన పరిచే విధంగా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు.